కాదండి, అంతేగాని ఇప్పుడు మంగ్లీ వైపు మీరున్నట్టు మాట్లాడటం కాదు. నేను ఇప్పుడు జరుగుతుంది ఒక చెప్తా వింటారా? ప్రాంతంలో నల్గొండ జిల్లా ప్రాంతంలో దాదాపు 2000 మంది బాధితులు చచ్చిపోయారు. చెప్పండి, వేరే వాళ్ళు మాట్లాడండి ఫస్ట్. చచ్చిపోయారు. ఇప్పటికీ పాపం రైతులు, ఆటో డ్రైవర్లు వాళ్ళు మొత్తం డబ్బులు ఇచ్చారు. మరి ఇన్నాళ్ళు ఎట్టిపోయారు? మరి ఆ 1000 కోట్లు ఉన్నప్పుడు మీడియా ముందుకు రాలేదు కదా? మీరు కూడా ఆ 1000 కోట్లు ఉన్నప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చారా? ఈ రోజు మంగ్లీ అనగానే ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు మీరు? అది చెప్పండి ఫస్ట్. కాదు కాదండి, ఆ 1000 కోట్లు ఈ రోజు 1000 కోట్లు అని చెప్తున్నారు కానీ కాదండి, మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఆ రోజు? మరి 1000 కోట్లు మధు మీద ప్రెస్ మీట్ ఒక చూపించండి, వీడియో ఒక వీడియో చూపించండి. ఈ రోజు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత మీరు మాట్లాడారు కానీ కాదండి కాదండి, ఆయన 1000 కోట్లు అన్నారు. 1000 కోట్లు ప్రెస్ మీట్ ఏది? ప్రెస్ మీట్ ఏది? చూపించండి, చూపిస్తాను. ఒక చెప్పండి, ఎక్కడ ఉందా ప్రెస్ మీట్? ఆ రోజు బాధితులు కూడా మంత్రి మా ఎమ్మెల్యే బాలునాయక్ దగ్గరికి మోతీలాల్ గారు వాళ్ళు కూడా స్పందించలేదనండి. ఇప్పుడు ఆ రోజు టీవీ వాళ్ళు కూడా చూపించలేదు. అదే ఈ రోజు మీరు కొంచెం ముందు ఫస్ట్ ప్రశాంతంగా మాట్లాడండి ఫస్ట్. మళ్ళీ ఇప్పుడు తెర మీద మోతీలాల్ గారు, మీరంటే ఒక గౌరవం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక కమ్యూనిటీకి అధ్యక్షుడు. మీరు ఒక్కటి చెప్తానండి, ఒక్కటి చెప్తాను వినండి ఫస్ట్. కాదు, నేను ఒకటి చెప్తానండి. మీరేమన్నారు? మా కమ్యూనిటీ వాళ్ళు బలైపోయారు, 99% వాళ్ళే కట్టారు కదండి. 1000 కోట్లు అప్పుడు మీరు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదు. సరే, ప్రెస్ మీట్ పెడితే వీడియోలు ఉంటాయి కానీ ఈ ఇష్యూ వచ్చినప్పుడు మీరు తెర మీదకి వచ్చారు. నేను చెప్పనీయండి మీ ప్రెస్ మీట్ నేను విన్నాను. మీ ప్రెస్ మీట్ నేను విన్నాను. అది అయిపోయింది. ఓకే, మీ ప్రెస్ మీట్ నేను విన్నాను. ఈ డబ్బులతో పాటు ఇది కాదు 1000 కోట్లు దోచుకున్నారు మా వాళ్ళు అని చెప్పి మీరు చెప్పారు. అప్రిషియేట్ చేయాలి, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను నేను. సార్, ఇది మంగ్లీ ఇష్యూ కాదు సార్, మనం అంటకట్టొద్దు. మంగ్లీ ఇష్యూ కాదు, విక్టిమ్స్ వర్సెస్ మధు ఆర్ శివ. ఎవరు? ఒక్క నిమిషం మాట్లాడండి సార్. రామావత్ మధు నాయకుది, రామావత్ బాలాజీ నాయకుది ఫస్ట్ బయట పెట్టిందే మేము 8 నెలల క్రితం. దిశ పేపర్ లో దేవరకొండలో, నవ తెలంగాణలో దేవరకొండ ప్రెస్ మీట్ పెట్టి అమాయక గిరిజనులు అత్యధిక వడ్డీ ఆశ చూపి అమాయక గిరిజనుల దగ్గర కోట్ల రూపాయల డిపాజిట్ వసూలు చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త, ఇండ్లకు పోకండి మీరు. వాడు బాలాజీ నాయక్ పేరు డైరెక్ట్ పెట్టిన ఆ రోజు. అవును, బాలాజీ నాయక్ పేరు తెలుసు మాకు. అప్పుడు వీళ్ళున్న సంగతి తెలియదు. బాలాజీ నాయక్ అనే వ్యక్తి ఇట్లా చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 300-400 కోట్లు. నేను కూడా అదే సార్ అంటుంది. ఆ రోజు బాలాజీ నాయక్ ఒక్కడే వచ్చిందండి. ఫస్ట్ బాలాజీ నాయక్. ఒక్క నిమిషం సార్. బాలాజీ నాయక్ వచ్చిన తర్వాత బాలాజీ నాయక్ వచ్చిన 3 రోజులకే మధు నాయక్ పేరు వచ్చింది. మధు నాయక్ పేరు రాగానే మళ్ళీ అభిషేక్ నాయక్ పేరు వచ్చింది. వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ లీడర్ అభిషేక్ నాయక్. అయితే ఈ జరిగింది అంటే 8 నెలల క్రితం మా దృష్టికి వస్తే మేము ఏం చేసినాం అంటే ఈ సంఘాలను అలర్ట్ చేసినాం. మేము అలర్ట్ చేసి ఇట్లా జరుగుతుందంట, మన అమాయక గిరిజనులు మోసపోతున్నారు, మీరు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ రిలీజ్ చేసేసి గ్రామాలల్లో మీరు అవేర్నెస్ తీసుకురావాలని చెప్తే అప్పుడు మేము ఏం చేసినామంటే ఆ పేపర్లో రావడం వల్ల కొంచెం అవేర్నెస్ వచ్చి సోషల్ మీడియా కొంచెం అక్కడ వాట్సాప్లలో అల్చల్ అయిపోయినప్పుడు వాడు బాలాజీ నాయక్ ఈయన టార్గెట్ చేసి ఈయన సపోర్ట్ చేస్తా తిరిగి సార్ 8 నెలల క్రితం చంపేయాలని చెప్పండి. ఏం కాదు, ఏముంది అక్కడ చాలా చేసిరు వాళ్ళు. అవన్నీ ఫేస్ చేసినాం. అయినా కానీ బాధితుల తరపున ఎందుకంటే నా ఆవేదన ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ మా ప్రాంతంలో ఒక పెళ్లి చేయాలన్నా 2 రూపాయలు 3 రూపాయలు మిత్తితోటి ఎక్కడైనా అప్పు తేవాలన్నా అప్పు బుట్టండి. అవును, మరి దారుణంగా ఒక పెళ్లి చేయాలన్న ఇల్లు మోతీలాల్ గారు పరిస్థితుల్లో రైతులు వాళ్ళ మైకంలో పడి 3 ఎలక్షన్స్ కి నేను పల్లెటూరులో తిరుగుతుంటాను. అటువంటి తాండాలలో నేను బస్ చేశాను. అయితే నాయక్స్, లంబాడి వాళ్ళు, ఈ బంజారా వాళ్ళు ఒక పెట్టడం తెలుసు కానీ ఒకళ్ళు దోచుకోవడం తెలియదు. నేను తాండాలలో బస కూడా చేశా. వాళ్ళ ఇళ్లలో పడుకున్నా, వాళ్ళ సర్ది తిన్నా, వాళ్ళ విలువ నాకు తెలుసు, వాళ్ళ మనసు నాకు తెలుసు. నేను అదే చెప్తుంది. నేను ఎందుకు ఇంత సీరియస్ అవ్వాల్సి వచ్చింది విక్టిమ్స్ వైపు ఈ 4-5 రోజుల్లో కూడా? అరే అభం శుభం తెలియని తాండా వ్యక్తులు, మీరు అన్నారు 2 రూపాయలు 3 రూపాయలు మిత్తి తెచ్చుకున్నా గానీ ఇచ్చేవాళ్ళు లేరు పెళ్లిళ్ళకి అన్నారు. అలాంటి వాళ్ళు పొలం డబ్బులు, పొలం అమ్మిన డబ్బులు, బంగారం పెట్టిన డబ్బులు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, మీరు అన్నారు 1000 కోట్లని. మేము 100-150 అనుకుంటున్నాం కదా. తెలుసుకోలేదు, వాస్తవాలు మాకు తెలిసిన స్కామ్ ఇది. అరే మళ్ళీ మంగ్లీ దగ్గరకు వస్తారు. మాకు హైదరాబాద్ లో జరిగిన స్కామ్ గురించి మేము మాట్లాడుతున్నాం. జరిగిందే సార్, మీరు మాట్లాడుతుంది తెలంగాణ మొత్తం స్కామ్. బాలాజీ నాయక్
మీడియా అంటే మేడం బాలాజీ నాయక్ సార్, బాలాజీ నాయక్ మధు నాయక్ ఎవరో కాదు, ఇద్దరు అన్నదమ్ముళ్ళు వాళ్ళు. సొంత చిన్న పెద్ద పిల్లలు, రామావతులు పాలోళ్ళు, అంటే రామావత్ తండ అని ఉంటది, అందులో అంతా అన్నదమ్ముల పిల్లలే ఉంటారు. కనీసం వీళ్ళు 10th క్లాస్ కూడా చదువుకోలేదు. 10th ఫెయిల్ అంట చెప్పారు. వీళ్ళు ఇప్పుడు బాలాజీ నాయక్ వాళ్ళ తండ్రి ప్యాగాటో నడుపుతాడు మా ఊరు నుంచి బల్లెపల్లికి. మరి ఇంత జరుగుతుంది నల్గొండ ప్రాంతంలో, మరి ఆ ప్రాంతానికి చెందిన మంత్రి ఏం చేస్తుంది సార్? మీరు వెళ్ళలేదా? మంత్రి దగ్గర బాధితులు వెళ్ళారు సార్. మీరు వెళ్ళలేదా? మేము ఎందుకు వెళ్తాం సార్? మేము సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకుపోయినాం. అప్పుడు మీరు ఎస్పీ గారి దగ్గరికి పోయినాం. డీసీపీ దేవరకొండ కావాలన్నాడు. బాధితులు మా ఇంట రాలేదు సార్ ఆ రోజు, అయినా ఫైట్ చేసినాం. భయపడ్డారు. కంప్లైంట్ ఇస్తే భయపడ్డారు సార్. ఈ రోజు ఎట్లా వచ్చారు బాధితులు బయటికి చెప్పండి. పోలీసు పేపర్ స్టేట్మెంట్ ద్వారా పోలీసు వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఒత్తిపట్ల గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు. ఒత్తిపట్ల, మల్లాపురం, పియపల్లి, పెద్దపల్లి, అంగడిపేట, అక్కంపల్లి, తిరుమలగిరి, దుగ్గ్యాల, పిల్లిగుండ తండ, ఎర్రగొండ తండ, నక్కలపేట తండ, పడమటి తండ, ఈ తాండాలలో మొత్తం అవేర్నెస్ ప్రోగ్రామ్ దేవరకొండ డిఎస్పీ మోనిక గారు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అత్యధిక ఆశ డబ్బులు చూసి మేము డబ్బులు తీసుకుంటారు, మీ ఆశకు పోయి డబ్బులు పెట్టకండి, మొత్తం మోసం జరుగుతుంది, చీట్ జరుగుతుంది అని చెప్పినా కూడా మళ్ళీ కొంతమంది పెట్టారు. బట్ సంగారెడ్డి గారు, ఇప్పుడు మోతిలాల్ గారు మీరు ఆవేశపడటం వల్ల నేను ఒకసారి చెప్పేది వినండి. డెఫినెట్ గా ఇక్కడ అయినా ఒకటే, డబ్బుకి ఎవరు చుట్టం కాదు. ఎవరు గిరిజన ఓట్లు కావాలి, జానారెడ్డికి, కోమటిరెడ్డికి, బాలునాయక్కి. అదే రోషన్ గారు దానికి సమాధానం మంగళి గారిని ఎందుకు లాగిన తెలుసా మీకు? ఒక ఐడియా ప్రకారం ప్లాన్ వేసారు వీళ్ళు. నల్లగొండ పోలీసులు వీళ్ళని అరెస్ట్ చేశారు. మధుని, బాలాజీ నాయక్ని, అభిషేక్ని అరెస్ట్ చేసి రికవరీ చేసుకున్నారు. వాళ్ళు రికవరీ చేసి వీళ్ళని తోడితే వీళ్ళ దగ్గర ఆస్తులు ఏం లేవు, ఎక్కడ చేసిరు అనేది ఏం అంతుపడతలేదు. హేమకాంత్ రెడ్డికి తెలుసు, మొత్తం టోటల్గా తెలుసు. అయితే వీళ్ళు డబ్బులు లేవు సార్, ఎక్కడ ఏం చేసిరు అనేది ఇన్ని కోట్ల రూపాయలు ఎవరికి అర్థమైతే లేదు. వాళ్ళు ఏం చేసిరంటే చైల్డ్ లింక్, మీ దగ్గర 10 లక్షలు తీసుకోవాలి, 5 లక్షలు నేను వాడుకోవాలి, 5 లక్షలు పక్కకు పెట్టాలి, టెన్షన్గా మీకు నెలకు 75,000 రూపాయలు పంపాలి. మీకు 2 నెలలు పంపంగానే మీరు ఏం చేస్తారు, ఒక 10 మంది చెప్తారు పలానా వ్యక్తి వెంకట సారు ఆయన ఇంట్రెస్ట్ ఇస్తుండని. ఆడు ఓహో నేను కూడా ఇస్తాడంటే నువ్వు కూడా ఇస్తావు, ఆ దగ్గర ఒక 10 లక్షలు తేవాలి, వాని ఒక 5 లక్షలు పక్క పెట్టాలి, 5 లక్షలు వాడుకు నేను ఉంచుకోవాలి, 5 లక్షల నుంచి వానికి ఇంట్రెస్ట్ ఇస్తుండాలి, వాడి ఒక 3 నెలల వరకు నడుస్తుంది, వాడు ఇంకోరు చెప్తాడు. ఇట్లా చైన్ సిస్టమ్ మారింది. చైన్ సిస్టమ్ మారి ఊర్లు ఇచ్చేసినాయి వాళ్ళకు. అయితే పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ దగ్గర రికవరీ ఏమైనా ఉందా అని చూస్తే వీళ్ళ ఆస్తులన్నీ వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసారు. వీళ్ళ దగ్గర రూపాయి లేదు, మొత్తం చెక్ చేసి రూపాయి లేదు. అయితే విక్టిమ్స్కి ఈ మధ్యలో ఉన్న ఈ బ్రోకర్లు ఏం చేశారంటే